ఎస్ బ్రేకింగ్ లో చూసాం. తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. బాల్క సుమన్ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన అరెస్ట్ అయినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ప్రస్తుతానికి తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు సైతం మోహరించారు. పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. ఇక బాల్క సుమన్ అరెస్ట్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, బాల్క సుమన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంటున్నారు. ఎస్ రమణ, కొద్దిసేపటిమే బీఆర్ఎస్ కార్యాలయానికి అటు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు నాంపల్లి పోలీసులు చేరుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో బాల్క సుమన్ ప్రభుత్వ తీరుతో పాటు ప్రభుత్వ సంస్థల మీద కొంత ఆరోపణలు కూడా చేయడం జరిగింది. మొత్తం సింగరేణి భవన్ ని మొత్తం కూడా పేల్చివేయాలి, మరోవైపు రైలు పట్టాలని మొత్తం కూడా కోసేయాలంటూ కూడా విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేయడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా బాల్క సుమన్ మాట్లాడారంటూ కూడా అటు సింగరేణికి సంబంధించినటువంటి కొంతమంది ఉద్యోగులు నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకు అటు బాల్క సుమన్ అటు ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా గతంలో ఉన్నటువంటి బాల్క సుమన్ ఈ రకంగా మాట్లాడడం తీరుపై కూడా అటు నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. పలు సెక్షన్ల కింద బాల్క సుమన్ పై కేసులు నమోదు చేసి ఈ రోజు అటు తెలంగాణ భవన్ లో గత 3 రోజుల నుంచి తెలంగాణ భవన్ లోనే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ భవన్ లో అతను కార్యకర్తల సమావేశంలో ఉన్న నేపథ్యంలో ఈ రోజు మార్నింగే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం కొద్దిసేపు టెన్షన్ వాతావరణం అయితే తెలంగాణ భవన్ వద్ద చేరుకుంది. పోలీస్ గో బ్యాక్ డౌన్ డౌన్ అంటూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ కొంత ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత ఏసీపీ నాంపల్లి ఏసీపీ అక్కడ చేరుకున్న తర్వాత బాల్క సుమన్ పై కేసు నమోదైంది. అతనికి నోటీసులు ఇచ్చి తీసుకువెళ్తామంటూ కూడా ఏసీపీ వ్యక్తం చేసిన తర్వాత బాల్క సుమన్ మళ్ళీ బయటకు వచ్చి కొద్దిసేపు కింద మీడియాతో మాట్లాడుతుంది. తనపై తెలంగాణ ఉద్యమంలో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ ఉద్యమంలో 226 కేసులు తనపై నమోదు చేసింది. మళ్ళీ ఇప్పుడు కక్షపూరితంగా తన ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ మాట్లాడినటువంటి సమయంలో తనను టార్గెట్ చేసి కేసులు అక్రమ కేసులు 100 కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కాలంలో కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి విషయంలో కూడా అక్రమంగా తనపై మెజార్టీ స్థానాలు 14 సీట్లు గెలిచినప్పుడు కూడా 7 కాంగ్రెస్ సీట్లు గెలిచినప్పుడు కూడా మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నం చేసింది. అయినా కూడా కార్యకర్తలు ఖచ్చితంగా తమ వెంట ఉన్నారు. ఖచ్చితంగా కేతనపల్లి మున్సిపాలిటీ తామే కైవసం చేసుకున్నారు. దీనిపై కొట్లాడేందుకే అక్రమ కేసులు తనతో పాటు తన కార్యకర్తలు దాదాపు 25 మందిపై అటు పోలీసులు కేసు నమోదు చేసుకొని అతన్ని అరెస్ట్ చేసి 16 రోజుల పాటు ఆదిలాబాద్ జైల్లో ఉంచారు నన్ను అంటూ కూడా బాల్క సుమన్ వ్యక్తం చేయండి. జైల్లో ఉన్నటువంటి సమయంలో కూడా తీవ్ర ఇబ్బందులు గురి చేశారు. చలి ఉన్నటువంటి సమయంలో తనకు కప్పుకోవడానికి దుప్పటి కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బందులు గురి చేశారంటూ కూడా బాల్క సుమన్ మాట్లాడారు. దీనిపై ఖచ్చితంగా రాబోయే కాలంలో 6 గ్యారంటీలకు సంబంధించిన అంశాలు, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఇచ్చినటువంటి 400 గ్యారంటీలు 6 హామీలు వీటికై ఖచ్చితంగా పోరాటం చేస్తానంటూ కూడా బాల్క సుమన్ వ్యక్తం చేయడం. దీంతో పాటు ఖచ్చితంగా అతను రాజ్యాంగం మీద తనకు లా మీద ఖచ్చితంగా అపారమైనటువంటి నమ్మకం ఉంది కాబట్టి పోలీసులకు ఖచ్చితంగా సహకరిస్తాను. తనపై నమోదైనటువంటి సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో తన లీగల్ టీం బీఆర్ఎస్ లీగల్ టీం చూసుకుంటుంది. కానీ ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలు భాగంగానే రాజకీయ కక్ష సాధింపు చర్యలు భాగంగానే తనపై అక్రమ కేసులు నమోదు చేసి ఈ రకంగా జైలుకు పంపించాలనే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల కాలంలో తనపై నమోదు చేసినటువంటి కేసులే అందుకు ఉదాహరణ. మళ్ళీ ఇప్పుడు కొత్తగా కేసులు నమోదు చేసి తనని ప్రశ్నించినప్పుడల్లా అంటే ప్రభుత్వం తీరుని ప్రశ్నించినప్పుడల్లా తనపై ఈ రకంగా అక్రమ కేసులు బనాయించే ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారు. మరోవైపు కాంగ్రెస్ తీరుపై ఖచ్చితంగా ఎప్పటికప్పుడు తమ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, ఇచ్చినటువంటి 400 సంబంధించినటువంటి గ్యారంటీలు కావచ్చు, ఖచ్చితంగా దీనిపై ఖచ్చితంగా ప్రశ్నిస్తే ఉంటామంటూ కూడా బాల్క సుమన్ మీడియాతో మాట్లాడు. రాజ్యాంగం మీద తనకు అపారమైన నమ్మకం ఉంది కాబట్టి లా పరంగా పోలీసులు అంటే గౌరవం ఉంది కాబట్టి, చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి తాను పోలీసులకు పూర్తిగా సహకరిస్తానంటూ కూడా బాల్క సుమన్ ఇప్పటికే అటు పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ఈ రోజు సాయంత్రం వరకు కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అటు బీఆర్ఎస్ భవన్ వద్ద అటు తెలంగాణ భవన్ వద్ద కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. బాల్క సుమన్ అరెస్ట్ నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నారు. కార్యకర్తలు కూడా అక్కడ చేరుకున్నారు. లీగల్ టీం కూడా అక్కడ చేరుకుంది. అయితే ఈ రోజు అరెస్ట్ చేయడం వల్ల రేపు కోర్టు హాలిడే కాబట్టి
దాదాపు 2 రోజుల పాటు బెయిల్ వచ్చే అవకాశం లేదు కాబట్టి దీని రోజే కావాలనే ఉద్దేశంతోనే ఈ రోజు అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు చేస్తున్నారు. ఇదంతా కూడా కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ రకంగా బీఆర్ఎస్ శ్రేణులను కేసుల పేరుతో వేధింపులకు గురి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా బాల్కా సుమన్ కూడా కొంత ఆవేదన కూడా విప్పించింది. ప్రస్తుతం అయితే అతన్ని మరికాసేపునే అరెస్ట్ చేసి అతని కోర్టు కూడా నాంపల్లి కోర్టులో ఈరోజు సాయంత్రం కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్. ఎస్, రైట్ నౌ తెలంగాణ భవన్ వద్ద సిచ్యువేషన్ ఏంటి? కొద్దిసేపు క్రితం బాల్క సుమన్ అరెస్ట్ అయ్యారు. తదనంతర పరిస్థితులు, అలాగే అక్కడ నెలకొన్న సిచ్యువేషన్స్, మరింత అదనపు సమాచారం మా